పండగ పిండి వంటల్లో మేము చివరిగా చేసుకునింది అరిసెలు అనమాట. అరిసెలు అలాగే కొబ్బరి వడలు కూడాను రెండు ఒకే రోజే చేసుకున్నాము. ఇక్కడ అరిసెలు పాకం మీకు చూపిద్దాము అనుకునే లోపు మా చిన్నోడైతే నిద్ర లేచి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను వాడిని సతాయించుకునే లోపు మా అత్తమ్మ అయితే పాకం కట్టేసింది. ఇంకేం చేస్తాం, మిగిలిన ప్రాసెస్ నన్నా చూపిద్దాము అనేసి అయితే వీడియో తీసాను అనమాట. పోయినసారి అరిసెలు చేసినప్పుడు మేము ఏం చేసాము అని అంటే నువ్వుల్ని పిండిని ముద్దు చేసుకుని తట్టి ఆయిల్లో వేస్తాం కదా, అప్పుడైతే నువ్వులు అద్దామన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు మొత్తం మాడిపోయాయి. పోయినసారి మేము చేసిన మిస్టేక్ ని ఈసారి రిపీట్ చేయకూడదు అనేసి నువ్వుల్ని ఈసారి పిండిలోనే వేసి కలిపేసామన్నమాట. ఈ అరిసెల కోసం మేము ఎలాంటి బెల్లం యూజ్ చేసాము అనేసి ముందు వీడియోలో అయితే చెప్పాను కదా. ఆ బెల్లం పగలగొట్టడానికి కూడా మా వాళ్ళు చాలా కష్టపడ్డారు అనేసి. నిజంగా ఆ బెల్లం ని పగలగొట్టడానికి చాలా కష్టపడ్డారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఈసారి. నార్మల్ గా మనకి అరిసెలకి 1 కేజీ బెల్లంకి 2 కేజీల బియ్యం పిండి అయితే పడుతుంది కదా. అయితే మాకు 2 కేజీల బెల్లంకి 3 కేజీల బియ్యం పిండి మాత్రమే పట్టిందనమాట. ఈ బెల్లంకి ఎక్కువ పిండి కూడా పట్టలేదు. టేస్ట్ బాగుంది కానీ పిండి ఎక్కువ పట్టలేదు, అరిసెలు కూడా ఎక్కువ అవ్వలేదు. అదేంటో తెలియదు కానీ మేము ఏదైనా సరే తక్కువ చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది, కానీ ఎక్కువ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. మీకు కూడా ఇలా జరుగుతుందా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.